అదేంటి మొహం కనిపించకుండా మెనూ కార్డ్ అడ్డు పెట్టుకున్నావు? అడ్డు పెట్టుకోవడం ఏంటి? నేను ఏదైనా ఆర్డర్ ఇద్దామని చూస్తున్నాను. అవునా? ఇప్పటివరకు ఏం వద్దన్నావు? ఇప్పుడు కావాలంటున్నాను. నీకేమైనా ప్రాబ్లమా? ఊరికే కాఫీ షాప్లోనే ఉన్నానని చెప్పింది. లేటుగా వచ్చానని అలిగి వెళ్ళిపోయిందా? చైతు, రే చైతు, రే చైతు. హే అశోక్! అంటే వీళ్ళిద్దరికీ పరిచయం ఉందా? అసలే టెన్షన్తో చేస్తుంటే ఈ ట్విస్ట్ ఏంటి దేవుడా? ఏంట్రా నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి? ఇలాంటి ఏరియాలో కాఫీ షాప్కి రావడం ఏంటి? అంటే నా కాబోయే వైఫ్ ఉండే ఏరియా ఇదేరా. తను మీట్ అవుదామని చెప్తే కలుద్దామని వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? నువ్వు నీ వుడ్బిన్ కలవడానికి వచ్చావు, కానీ నేను ఆల్రెడీ నా లవర్తో కాఫీ తాగుతున్నాను. అవునా? ఎక్కడ? అదిగో. వామ్మో, వీడిప్పుడు తీసుకొచ్చి పరిచయం చేస్తాడా ఇంటి కర్మ? రా, తను ఇంట్రడ్యూస్ చేస్తాను. పద పద. వెధవ. లేదురా, తను నా కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. త్వరగా వెళ్ళకపోతే ఫీల్ అవుతుంది. కరెక్టే. ఈ అమ్మాయిలందరికీ అబ్బాయిల్ని వెయిట్ చేస్తే థ్రిల్గా ఉంటుంది, వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తే చిరాగ్గా ఉంటుంది. సరేరా, క్యారీ ఆన్. అశోక్, నీకు అతను తెలుసా? తెలుసా, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. స్కూల్లోనూ కాలేజ్లోనూ ఇద్దరం ఒకటే క్లాస్, ఒకటే బెంచ్. నీకు విషయం తెలుసా, వాడు మాకంటే బాగా క్యాష్ పార్టీ. ఆ విషయం తెలిసేరా నిన్ను వదిలించుకొని వాడిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. సరే, ఇంక వెళ్దామా? అప్పుడేనా? వాడు తను వుడ్బిన్ కలవడానికి వచ్చాడు. వాళ్ళిద్దరం మీట్ అయిన తర్వాత అందరం కలిసి కాఫీ తాగెళ్దాం. అందరం కలిస్తే కాఫీలు ఉండవు, కొట్టుకోవడాలు తిట్టుకోవడాలే ఉంటాయి. ఇలా ఇరుక్కుపోయానేంటి? కూర్చో. లేదు, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి అని నీతో చెప్పాలా? పర్సనల్. ఓకే ఓకే. ఏంటి సార్, ఎవరి కోసం వెతుకుతున్నట్టున్నారు? అవునయ్య, కాబోయే వైఫ్ నా కోసం ఇక్కడే వెయిట్ చేస్తున్నానని చెప్పింది, కానీ ఎక్కడ కనిపించడం లేదు. ఇక్కడే వెయిట్ చేస్తున్నానని చెప్పారా? ఎవరు సార్ మీ వుడ్ బి? ఈవిడ మీ వుడ్ బియా? నువ్వు చూసావా? ఎంట్రన్స్ టేబుల్ దగ్గర చూసా. అవునా? హాయ్ చైతు. హాయ్. ఇప్పుడే వచ్చావా? నీకోసం వెయిట్ చేస్తున్నాను. వీడేంటి ఇలా చూస్తున్నాడు? మేడం, ఈయన మీ వుడ్ బియా? అవును. మరి ఆయన ఎవరు? అదిగో ఆయన. ఫ్రెండ్. మరి వుడ్ బి అన్నారు? ఉడ్బియే. ఈయన కాదు, ఆయన. ఫ్రెండ్ అని చెప్తున్నాను కదా. అది కాదండి, ఇక్కడ క్లారిటీ మిస్ అవుతుంది. అసలు వాడిని తప్పించుకుంటే ఈ కొసరుగాడి వల్ల దొరికిపోయేలా ఉన్నానే. ఇప్పుడు ఇదిగో, ఇక్కడ మేము కాఫీ తాగడానికి వచ్చాం, నీ క్లారిటీ ఇవ్వడానికి కాదు. వెళ్ళు. ఏం ప్రమిళ, నా ఫ్రెండ్ని చూపిస్తున్నాడు, వుడ్ బి అంటున్నాడు. వాడి జుట్టు చూస్తే తెలియడంలా, పిచ్చోడు. నువ్వు పూర్తిగా నమ్మినట్టు లేడు. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే దొరికిపోతావు. త్వరగా జంప్ అయిపోవడం బెటర్. అది సరే, ఏంటి అసలు ఎప్పుడొస్తా అన్నారు? ఎప్పుడొచ్చారు? అంటే దారిలో చిన్న ట్రబుల్ వచ్చి. నాకు ఇక్కడ ఎంత ట్రబుల్ అవుతుందో తెలుసా? అసలే మా ఇంట్లో వాళ్ళు గడప దాటనివ్వరు. వాళ్ళని ఎంతో కష్టపడి ఒప్పించి ఇక్కడికి వచ్చాను తెలుసా? మీతో కొద్దిసేపైనా గడపాలని, ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకోవాలని, ఒకే కాఫీని ఇద్దరం తాగాలని, ఒకరి కళ్ళల్లో ఒకరం కళ్ళు పెట్టి చూసుకోవాలని, కబుర్లు చెప్పుకోవాలని
ఎన్నో అనుకున్నాను, ఎంతో అనుకున్నాను. అవునా? మ్మ్. అయితే అవన్నీ ఇప్పుడు చేసేద్దామా? ఏంటి చేసేది? ఇప్పటికే నేను బయటకు వచ్చి చాలాసేపు అయింది. ఇంకా ఆలస్యం అయితే మా ఇంట్లో వాళ్ళు కోపడతారు. అయ్యో, నేను వస్తాను. ఆగాగాగు, అది కాదు. కలిసి 2 నిమిషాలైనా మాట్లాడుకోకుండానే అప్పుడే నన్ను హర్ట్ చేసి నా మూడంతా పాడు చేశారు. అందుకే నేను మీతో మాట్లాడను. ప్రమిళ, ఒక్క నిమిషం. నన్ను కలవాలని, నాతో గడపాలని ఎంతో ఆశగా వచ్చింది. అనవసరంగా డిస్టర్బ్ చేశాను. అంతా రౌడీ బేబీ వల్లే. రై చైతు, ఏంట్రా డల్గా ఉన్నావు? మీ ఉడ్బిన్ కలిసావా? ఏత్తను నేను లేటుగా వచ్చానని అలిగి వెళ్ళిపోయింది. అది సరే కానీ నీ లవరేది? లేట్ అవుతుందని వెళ్ళిపోయిందిరా. సరే, మా లవర్ ఫోటో చూపిస్తానుండు. వద్దు, పెళ్ళికి ముందు ఇలా లవర్ ఫోటో అందరికీ చూపించకూడదు. పెళ్ళికి వస్తాగా, అప్పుడు చూస్తానులే. ఆల్ ది బెస్ట్. స్కూల్ డేస్కి ఇప్పటికీ నువ్వేం మారలేదురా. అదే మొహమాటం, అదే అమాయకత్వం. అమూల్ బేబీ అని మాత్రం అనుకో. అమూల్ బేబీయా? నేనెప్పుడన్నాను రా? నేనే అన్నా? సరే. వీడిని చేసుకోబోతున్న పిల్లెవరో కానీ వీడి బాధ్యత, ఇంటి బాధ్యత మొత్తం తనే చూసుకోవాలి. సూర్య, షెడ్డుకని వెళ్ళావు, అప్పుడే వచ్చేసావేంటి? పనుండొచ్చానులే. అది సరే, పెళ్లి వాళ్ళు అక్కని చూశారు కదా, ఫైనల్గా ఏమన్నట్టు? అంటే అప్పుడు నేను లేను కదా. అక్క వాళ్ళకి నచ్చినట్టే అనిపించింది. నాకు తెలిసి ఈ సంబంధం ఖాయమైపోవచ్చు. అమ్మా, అమ్మా, ఏంటే? ఇదిగో. ఏంటిది? డబ్బులు. ఇప్పుడు దేనికి? అంటే వచ్చిన పెళ్లి వాళ్ళకి అక్క నచ్చినట్టే అంట కదా. తర్వాత తాంబూలాలని, నిశ్చితార్థమని, బట్టలు కొనడాలు, బంగారం కొనడాలు అన్నీ ఉంటాయి కదా. ఇంత డబ్బు నీకెక్కడిదే? చాలా రోజుల నుండి అక్క పేరు మీద బ్యాంకులో కొంచెం కొంచెంగా దాస్తూ వచ్చాను. అదే అది డైలీ షెడ్ కలెక్షన్ తగ్గిపోతుంది, ఇదేదో తగలేస్తుందనేదాను కదా. ఇప్పుడు అర్థమైందా? అయినా ఇప్పుడు ఎందుకంట? ఆ టైంకి తెచ్చుకుంటే సరిపోతుంది కదా. ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కదమ్మా. ఖర్చుకు మాత్రం ఎక్కడా వెనకాడొద్దు. ఇవి సరిపోకపోతే ఎంత కావాలన్నా నాతో చెప్పండి, నేను తీసుకొస్తాను. అక్క పెళ్లి మాత్రం ధూమ్ ధామ్గా జరిగిపోవాలి. ముసలి, అన్ని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి చెప్తున్నా. అదేంటే పెళ్లికి నువ్వు రానట్టు, పెళ్లిలో నువ్వు ఉండనట్టు అప్పగింతలు పెడుతున్నావు? ఉండను కదా. ఉండవా? నువ్వెక్కడికి వెళ్తావు? అంటే షెడ్డులో పని, రికవరీ పనులవి ఉంటాయి కదా. ఏ టైంకి ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో తెలియదు కదా. అది సరేనే, అక్క పెళ్లికి డబ్బులు దాచావు, అలాగే నీ పేరు మీద ఏమన్నా దాచుకున్నావా? నాకెందుకు ముసలి? నాన్నిచ్చిన మెకానిక్ షెడ్ ఉంది, బతకడానికి ఆయన నేర్పిన విద్య ఉంది. అయినా నేను మగరాయిని కదా, ఎక్కడైనా ఎలాగైనా బతికేస్తా. అమ్మ ధైర్యం కూడా అదే కదా. సరే, షెడ్కి వెళ్తా. ఇప్పుడేగా వచ్చావు, ఏదన్నా తిని వెళ్ళు. ఆకలేదు, వస్తా. మనం చెప్పకపోయినా దానికి విషయం అయితే అర్థమైనట్టుంది. దాని మాటలో తెలుస్తోంది కదా అత్తయ్య. మరి తెలిసి ఓదార్పుగా దానితో ఒక మాటైనా మాట్లాడొచ్చు కదా. దాన్ని ఓదార్చాలి అంటే నాకొస్తున్న కన్నీటిని ఆపుకోగలగాలిగా. అది నా వల్ల కాదత్తయ్య. ఏది ఏవైనా ఇదే మంచిది. మనం చెప్పకుండానే తేలిగ్గా అర్థమైంది. చైతు బాబు ఏంటి ఇంకా రాలేదు?
బాబుని ఒంటరిగా వెళ్ళనిచ్చానని అక్కలకి తెలిస్తే ఒక్కని కొట్టినట్టు కొడతారు. ఈయన ఎప్పుడొస్తాడో ఏంటో. పులి అబ్బా, చూసేశారు. దొరికిపోయాను. పులి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తమ్ముడేడి? అంటే మేడం అది అయితే నువ్వు వాడితో వెళ్ళలేదన్నమాట. అక్కా మాట్లాడవేంటి పులి? ముప్పొద్దులా నిన్ను మేపుతుంది ఎందుకు? నీకు జీతం ఇస్తుంది ఎందుకు? బాడీ గార్డ్ గా నీ డ్యూటీ ఏంటి? అడుగుతుంటే సమాధానం చెప్పేంట్రా? ఊరుకోండి, మధ్యలో మీరు కూడా ఏంటి తూ అంటూ. ఏంటి పులి పెద్ద ఆయన మీద చిరాకు పడుతున్నా? అసలు మా చైతు ఎక్కడికి వెళ్ళినట్టు? మా బామ్మర్ది ఎక్కడ పులి? మౌనం సమాధానం కాదు పులి. 5 సెకండ్లలో మేము అడిగిన దానికి స్ట్రైట్ గా ఆన్సర్ ఇవ్వకపోతే అమ్మవారి ముందు వెలిగించే హారతి కర్పూరం నీ నాలుక మీద వెలిగిస్తా. పచ్చిమిరపకాయల జ్యూస్ తీసి నీ కళ్ళలో పోస్తాను. నీతో కొత్త ఆసనం వేయించి నీ బాడీలో ఏ పార్ట్ పనిచేయకుండా చేస్తా. ఎవడికి వాడు ఎస్కేప్ అయిపోతున్నాడు. మాట్లాడు పులి, చైతు ఎక్కడికి వెళ్ళాడు? బాబు గారు మేడం గారి దగ్గరికి వెళ్ళారు. మేడమా? అదే ఆయన కాబోయే వైఫ్ దగ్గరికి వెళ్ళారు మేడం. అంటే మా బావమర్దికి కాబోయే వైఫ్ ఆ అమ్మాయి అని నువ్వు ఫిక్స్ చేస్తావా? అయితే వీళ్ళ డెసిషన్ తో పని లేనట్టేగా. అయితే టోటల్ గా వీళ్ళని పక్కన పెట్టేసినట్టేగా. చెప్పు పులి. సార్, హీరోలు విలన్లు కొట్టుకుని మధ్యలో కమెడీని చంపేసినట్టు అందరూ నన్ను వాయించేస్తున్నారు. చైతు బాబేమో తనతో రావద్దు అంటాడు, మీరేమో ఎందుకు వెళ్ళలేదు అంటారు. ఎంకరేజ్ చేసిన వాళ్ళేమో సైడ్ అయిపోతున్నారు. మధ్యలో నేను బలైపోతున్నాను. అదిగో చైతుబాబు వచ్చాడు. ఆ వివరాలేంటో ఆయన్ని అడగండి. వాణ్ణే అడుగుతాం, నువ్వు సైడ్ అయిపో. ఓకే. ఏంటబ్బా అందరి రియాక్షన్స్ తేడాగా ఉన్నాయి. అందరూ అదోలా ఉన్నారు. ఏమైందక్క? మీ అక్కలు హర్ట్ అయ్యారు. హర్ట్ అయ్యారా? వాళ్ళు హర్ట్ అయ్యేలా ఎందుకు బిహేవ్ చేశారు బావా? అరే మీరు మార్రా. ఎందుకు హర్ట్ అయ్యారో తెలియనట్టు వాళ్ళని కార్నర్ చేస్తున్నారు. ఈ ఇంటి అల్లుళ్ళుగా ఈయన మీకు ఏం తక్కువ చేశారు? భర్తలుగా మా అక్కలు మీకు ఏం లోడ్ చేశారు చెప్పండి. వదలన్నా. నన్ను హర్ట్ చేసినా ఒప్పుకుంటాను కానీ మా అక్కల్ని హర్ట్ చేస్తే నేను తట్టుకోలేను. రియల్ ఎస్టేట్ అని చెప్పి ఇస్త్రీ చొక్కాలు వేసుకుని తిరుగుతావు. ఇప్పటి వరకు ఒక్క సెంటు భూమైనా అమ్మావా? లాయర్ నన్ను బోర్డు పెట్టుకుని కోర్టు వేసుకుని తిరగడం కాదు బావా. ఇప్పటి వరకు 10 రూపాయలు ఫీజు వచ్చే ఒక్క కేసైనా వాదించావా? అసలు కోర్టు మెట్లైనా ఎక్కావా? మాట్లాడితే ఆయుర్వేదం డాక్టర్ని కొత్త మందులు కనిపెడతాను అంటావు. కనీసం దగ్గు మందైనా కనిపెట్టావా? మీ వల్ల ఏ ఉపయోగం లేదని, మీరు ఒక్క రూపాయి కూడా సంపాదించడం లేదని, మీరెందుకు పనికిరారని ఏ రోజైనా మా అక్కలు మిమ్మల్ని నిలదీశారా? లేదే. దేవత లాంటి మా అక్కల్ని హర్ట్ చేయడానికి మీకు నోరెలా వచ్చింది? వాళ్ళ మనసుల్ని నొప్పించడానికి మీకు మనసు ఎలా వచ్చింది? మరీ అంత ఎమోషన్ అయిపోమాక బామ్మర్ది. మీ అక్కల హర్ట్ అయింది మా వల్ల కాదు. వీళ్ళ మోడ్యులేషన్ మారిందేంటి? అక్కల కళ్ళు ఎర్రబడ్డాయేంటి?
నాన్నలో ఈ నిస్సహాయత ఏంటి? అసలు ఏం జరిగిందప్పా? అయ్యో ఫస్ట్ టైం మీ అక్కల దగ్గర రెడ్ హ్యాండెడ్గా బుక్ అయిపోయావు బాబు. ఎక్కడికి వెళ్ళావురా? మీకు చెప్పాను కదక్క, నాన్న గచ్చిబౌలి ఆఫీస్కి వెళ్ళమంటున్నారని. మరి పులెక్కడా? పులా? అసలు వాడి పేరే నా దగ్గర ఎత్తద్దక్క. అసలు వాడిని తలుచుకుంటేనే ఇమ్మీడియట్గా వాడిని ఉద్యోగం నుంచి తీసేయాలి. అంత తప్పేం చేశాడు? ఏం తప్పు చేశాడంటావేంటక్క? అసలు బాడీ గార్డ్ అంటే ఎలా ఉండాలి? వానొస్తే గొడుగులాగా, ఎండొస్తే ఏసీలాగా నా వెంటే ఉంటూ నన్ను కాచుకుంటూ ఉండాల్సింది పోయి ఇప్పుడే వస్తానని ఎస్కేప్ అయిపోయాడు. ఏమైపోయాడో తెలియక ఒంటరిగా అంత దూరం నుంచి కారు డ్రైవింగ్ చేసుకుని రాలేక ఎంత ఇబ్బంది పడ్డాను తెలుసా అక్క? పులి పులి గురించే చెప్తున్నానక్క. పులి ఏంటి? మీరు తప్పులు చేసి నన్ను ఉద్యోగం నుంచి తీసేయమంటారా? పులి ఇప్పుడు చెప్పరా? అంటే అక్క అసలు మ్యాటర్ ఏంటంటే, వద్దురా, నువ్వేం చెప్పొద్దు. ఎప్పుడైతే నువ్వు మాకు అబద్ధం చెప్పావో అప్పుడే అక్కలుగా నువ్వు మాకిస్తున్న విలువేంటో అర్థమైపోయింది. అబద్ధం చెప్పింది చాలక అది నిజమని మమ్మల్ని ఇంకా నమ్మించాలని ఎప్పుడైతే చూసావో అప్పుడే నువ్వెంత మారిపోయావో మాకు తెలిసింది. మేమంటే లెక్కలేనప్పుడు, మా మాటకి విలువ లేనప్పుడు, నీ ఇష్టమే నీకు ముఖ్యమైనప్పుడు మేమేమనుకుంటే ఏం లాభం, నీకేం చెప్పి ఏం లాభం? పదండక్క. అక్క అక్క నానా ఏం నానా, ఇంటికి రాగా నాకు కాస్త ఇంటికి వచ్చు కదా. నువ్వు గ్యాప్ ఎక్కడిచ్చావురా? పోనీ కవర్ చేయొచ్చు కదా. ఎక్కడరా? అందరూ ఒకేసారి లాక్ అయిపోయావు. మీరు ఇటు రండి. అక్కలు చూస్తే బాగా హర్ట్ అయిపోయారు. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి బావగారు. మేమా? ఇస్త్రీ చొక్కా వేసుకుని తిరగడం తప్ప సెంటు భూమి అమ్మడం తెలియనివ్వండి. సలహా ఏమిస్తా అని చెప్పు. మీరైనా పట్టుమని 10 రూపాయలు కూడా వచ్చే కేసు వాదించలేను నేను. నీ కేసు ఎలా వాదించగలను బామర్ది? మీరు దగ్గు మందులే కనిపెట్టలేని వాణ్ణి మీ అక్కల కోపం తీర్చే మందు నేనెక్కడ కనిపెట్టగలను బామర్ది? రౌడీ బేబీ, నువ్వు బకరావి కాదు, వదులు. బేబీ తప్పుకో. రే రే రారా. సూర్య సూర్య ఏంటి అదే నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావేంటి? నేనా? నేను నవ్వుకోవడం ఏంటి? అబ్బా కవరింగ్లు వద్దమ్మా. వయసు వచ్చిన అమ్మాయి ఒంటరిగా కూర్చొని తనలో తానే ముసిముసి నవ్వులు నవ్వుకుంటుందంటే ఏదో విషయం ఉందన్నమాట. ఏ